హే గాయ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మేము ట్రిప్కి వెళ్తున్నాం. ట్రిప్ అంటే ఒక టెంపుల్కి వెళ్ళాలి, మొక్కుంది. చాలా డేస్ నుంచి వెళ్ళాలనుకుంటున్నాం, కానీ ఇప్పటికవుతుంది. టైం చూసారా, 3:25 అయింది. మేము అప్పటికే లేచి ఫ్రెష్ అయ్యామంటే మేము 2:30కే లేచాం. నైట్ కూడా చాలా లేట్గా పడుకున్నాం. 11:30 or 12కి పడుకున్నట్టున్నాం. మా చెల్లి అస్సలు పడుకోలేదంట. వింటర్లో మార్నింగ్ త్వరగా లేవడం చాలా కష్టం కదా. వింటర్ అనే కాదు, నైట్ ఎంతసేపు అయినా మేల్కొని ఉండగలం, కానీ మార్నింగ్ అస్సలు లేవలేము. అందులో మాకు ఇంకా కష్టం. లాంగ్ వెళ్తున్నాం కాబట్టి కంఫర్ట్ వేర్ వేసుకుంటున్నాం. మాకు ఇంకా చాలా నిద్ర వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకోవడానికి పిచ్చి జోకులు వేసుకొని నవ్వుకుంటున్నాం. మాకున్న మెయిన్ ప్రాబ్లం డస్ట్ ఎనర్జీ. ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేయడం వల్ల కోల్డ్ చేసింది. షాంపూ స్మెల్ పడదు, ఏ స్మెల్ చూసినా తుమ్ములు వస్తాయి. నాకైతే ఇప్పుడు రెడీ అయ్యేంత ఓపిక లేదని ఇయర్ రింగ్స్ పెట్టేసుకొని మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్ అంతే. ఈ లోపు మా చెల్లి బ్యాగ్స్ ప్యాక్ చేస్తుంది. మేము వెళ్ళేది ఖమ్మం, ఆంధ్ర తెలంగాణ బోర్డర్ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. మేమంతా రెడీ అవ్వడం చూసి డాలీ కంగారు పడుతుంది, మేము ఎక్కడికైనా వెళ్ళిపోతామేమో అని. అఫ్ కోర్స్ మేము మిస్ అవుతాం వాటిని, బట్ లాంగ్ జర్నీ కదా, వాటిని మేము తీసుకెళ్ళలేం. పండుగడికి అర్థం కావట్లేదు, వాడు చిన్నోడు కదా, ఆడుకుంటున్నాడు. ఇంకా స్టార్ట్ అవుతున్నాం. మెయిన్ స్నాక్స్, వాటర్ బాటిల్ ఉంటే చాలు మాకు. ఇంకా కార్లో ఫ్యూయల్ ఫిల్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ మేము 4కి స్టార్ట్ అయ్యాం. మా చెల్లి కార్ ఎక్కగానే పడుకుని పోయింది, ఎందుకంటే నైట్ అసలు పడుకోలేదు కదా. 6 o'clockకి అన్నవరం రీచ్ అయ్యాం. అన్నవరం అంటే మనకి ప్రసాదమే గుర్తొస్తుంది కదా. 24 hours అవైలబుల్ ఉంటుంది, బట్ రిటర్న్ వచ్చాక తీసుకుందామని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే ఇప్పుడు రోడ్ క్రాస్ చేసి తీసుకోవాలి. 7:15కి రాజమండ్రి రీచ్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూస్తూ రాజమండ్రి బ్రిడ్జ్ పైన వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా మమ్మీ మా చెల్లి రాజమండ్రి బ్రిడ్జ్ వచ్చాక లేపండి అని చెప్పారు, లేపితే వాళ్ళు లేవట్లేదు. ఈ బ్రిడ్జ్ ఏషియాలోనే లాంగెస్ట్ బ్రిడ్జ్ అంట, మీకు తెలుసా? వ్యూ అయితే చాలా బాగుంటుంది. దిగి ఫొటోస్ వీడియోస్ తీసుకోకూడదు, ఎందుకంటే చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా. ఏలూరు రీచ్ అయ్యాం. ఈ గ్యాప్లో నేను కూడా స్లీప్ వేసేసా. మా మమ్మీ మా చెల్లి లేచి ఎప్పుడు పడుకోనే ఉంటావా అని నన్ను అంటున్నారు. ప్రతి ఇంట్లో ఒకరు ఉంటారు కదా, ఏం చేసినా వాళ్ళనే తిడతారు. అది మా ఇంట్లో నేనే. ఏం చేస్తాంలే, అలవాటు అయిపోయింది బ్రో, పర్లేదు. మా చెల్లికి కార్ స్మెల్ పడట్లేదంట. కార్ ఎక్కిన కానించి అలా మాస్క్ పెట్టుకునే ఉంది పాప. నెక్స్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాం. ఎర్లీ మార్నింగ్ లేస్తే త్వరగా ఆకలేస్తుంది కదా. తినుకుంటేనే భయపడిపోతుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నాకైతే అక్కడ కారం పొడి చాలా నచ్చింది. నేను ఇడ్లీ తిన్నా, మా చెల్లి సాంబార్ ఇడ్లీ తినింది. మా మమ్మీ ఫస్ట్ దోశ ఆర్డర్ చేశారు, తర్వాత అది తిననని చెప్పి వడ ఆర్డర్ చేసి తిన్నారు. ఫుడ్ అంటే భయపడిపోతారు మా మమ్మీ. మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము, ఎందుకంటే టెంపుల్కి లేట్ అవుతుంది కదా. 12కి టెంపుల్ క్లోజ్ అంట, మళ్ళీ ఈవినింగ్ 6కి ఓపెన్ చేస్తారు. ఒక 3 hours నుంచి మమ్మీ యాపిల్ కట్ చేసి ఇవ్వండి నేను అడుగుతూనే ఉన్నాను. మా చెల్లి తీయమంటే తీయట్లేదు, బ్యాక్ సైడ్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ తీసిచ్చాక చాక్ కోసం ఒక గంట వెతికారు. చాక్ దొరికాక కట్ చేయమంటే ఆడుకుంటున్నారు ఇద్దరు. ఫైనల్లీ నేను అడిగిన యాపిల్ ఒక 3 hours తర్వాత నా చేతికి వచ్చింది. నేను ఏం అడిగినా ముందుని కూర్చొని మాకు ఆర్డర్స్ వేస్తున్నావా అంటున్నారు.
ఇది చిన్న షాప్ అమ్మా. బట్టి ఎక్కడ మాకు వస్తున్నాడు. కొత్త లారీలు వచ్చినప్పుడు చేస్తారక్క ప్రదక్షిణాలు 108. ఏమైనా కొత్త వెహికల్స్ తీసుకుంటే ఈ గుడి చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు చేయాలంట. సో మేము కూడా మా కొత్త కారుతో 3 ప్రదక్షిణాలు చేసేసాం. అప్పటికే టైం అయిపోయింది. మేము ఫాస్ట్ గా రెడీ అయ్యి పైకి వెళ్ళిపోయాం. పైన మొబైల్స్ అలౌ లేదు. మేము కొంచెం లేట్ గా అవ్వడం వల్ల ఎక్కువ మంది లేరు. మాకు దర్శనం బాగా జరిగింది. ఎందుకంటే ఆ టైంలో స్వామివారికి భోజనం పెట్టే టైం. నైవేద్యం పెట్టి ఒక పల్లకీలో గుడి చుట్టూ ఒక 3 సార్లు తిప్పి స్వామివారిని నిద్రపోచుతారు. మేం భోజనం టికెట్స్ తీసుకున్నాం గానీ అప్పటికే స్టమక్ ఫుల్ ఉంది. మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్టే సరిపోయింది. ఆ టికెట్స్ వేరే వాళ్ళకి ఇచ్చేసాం. వాళ్ళకైనా పనికొస్తుంది కదా అని. గుడికెళ్ళాక ప్రసాదం తినుకుంటా ఉంటామా అని చెప్పేసి లడ్డు పులిహోర తినేసాం. పులిహోర చాలా టేస్టీగా ఉంది. నాకు చాలా నచ్చింది. మేము రిటర్న్ వచ్చే వేలో రోడ్ ఓపెనింగ్ ఏదో జరుగుతుంది. చాలా ట్రాఫిక్ అయిపోయింది. ఒక 2 hours మేము అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. నెక్స్ట్ నేను పడుకొని పోయాను. లేచి చూస్తే విజయవాడ. 5:30కి విజయవాడలో ఉన్నాం. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు కదా. సో వాటర్ మెలన్స్ తీసుకుందామని మా చెల్లి వెళ్ళి తీసుకుంది. వాటర్ మెలోన్ నీకోసమే, కాకపోతే నేను అక్కడ తినేసి వచ్చా. అగైన్ వీ స్టార్టెడ్ అండ్ గరుడ మాల్లో డిన్నర్ చేసి కొంచెం రిఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అప్పటికే ఛార్జింగ్ నిల్. అన్నవరంలో ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసాం. డూ సబ్స్క్రైబ్ గైస్.